మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హెవెన్ లైట్ మినిస్ట్రీస్ తరపున కూడా మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరికీ మరి సెప్టెంబర్ మాసంలో మరొక నూతన దినాన్ని మరి 5వ తారీఖున మనమందరము సజీవులుగా ఆయన స్తుతించటానికి, ఆయన నామము కీర్తించటానికి దేవుడు మనకు అవకాశం కల్పించి ఉండగా మరి ఆయన మనకిచ్చిన అవకాశం బట్టి మొదటిగా ఆయనకి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియచేస్తున్నాను. మరి దేవుడి దినం మనకిచ్చిన వాగ్దానము మరి బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 9వ వచనము. ఇక్కడ రాయబడిన మాట నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నాను. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని నీడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. దేవుడి మాటలు దీవించును కాక. ఈ దినము ఈ వాక్యమును మనము ధ్యానించబోతూ ఉన్నాం. నీవు నీ దేవుడైన యెహోవా. దేవుడు సమాజానికి తెలియజేస్తున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలకు తెలియజేస్తున్నాడు. అలానే ఇజ్రాయేల్ ప్రజలకు తెలియజేస్తూ అందులో వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయిలారా, యూదా ప్రజలారా, యెరూషలేము నివాసులారా అని మాట్లాడట్లేదు. అక్కడ వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వ్యక్తిగతంగా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, లేకపోతే మనల్ని తన వాక్యంతో బలపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నీవు అంటున్నాడు. అంటే వ్యక్తిగతం. అది నీకు నీ దేవునికి సంబంధించిన విషయం, సహవాసం సంబంధించిన విషయం. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి, నీవు ప్రతి ఒక్కరము ఈ మాటను గమనించాలి. మనము పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో మోషే ద్వారా దయచేయబడినవి 10 ఆజ్ఞలు. కానీ నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు శిష్యులతోనూ అలానే తనను వెంబడించే వారితోనూ ఏమన్నాడు? 2 ఆజ్ఞలుగా వాటి మార్చి 10 ఆజ్ఞలు మొత్తము ఈ 2 ఆజ్ఞల్లోనే ఇమిడించబడినాయి. ఈ ఇమిడిపరచబడిన ఈ 2 వాగ్దానాలు, ఈ 2 ఆజ్ఞలు మీరు పాటించాలి, వాటిని నెరవేర్చాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నేను ఈ ఆజ్ఞను అనుసరించేవారిగా, అలానే ఆయన మార్గములలో నడుచుకునేవారిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మరి ఎవరు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారు, ఎవరు ఆయన మార్గంలో నడుస్తారు అంటే ఆయన వాక్యమును విని, ఆయన వాక్యమును అర్థం చేసుకొని, ఆయన వాక్యమును గ్రహించిన వారు మాత్రమే ఆయన ఆజ్ఞలను అనుసరించగలుగుతారు. అందరూ వింటూ ఉంటారు, అందరూ వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు, దాని గురించి చర్చిస్తూ ఉంటారు. కానీ మరి వాక్యమును వినేవారు ఎంతమంది, దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎంతమంది, దాని గురించి చర్చించేవారు ఎంతమంది అంటే లక్షల్లో కోట్లలో ఉన్నారు. కానీ దాన్ని అనుసరించేవారు, వాటి ప్రకారంగా నడుచుకునేవారు కొన్ని వందల లేదా కొన్ని వేల మంది మాత్రమే ఉన్నారు. అంటే వింటుకు విందురే కానీ మీరు గ్రహింపరు అనే మాట ప్రకారం మనం వింటూ ఉన్నాం, గ్రహించట్లేదు. లేదు విన్నదాన్ని గ్రహించినా కానీ వాటి ప్రకారం అనుసరించట్లేదు. మరి ఈ దినము మనం పరీక్షించుకోవాల్సిన అవసరము, మనము గమనించుకోవాల్సిన అవసరత ఉంది. ఆజ్ఞను అనుసరించే వారు ఉన్నామా? కేవలం విని వాటిని నెరవేర్చకుండా ఉండేవారిగా ఉన్నామా అని ఒకసారి చూసుకోవాలి. ఎవరైతే ఆయన ఆజ్ఞను అనుసరిస్తారో, ఎవరైతే ఆయన మార్గంలో నడుచుకుంటారో వారితో అంటున్న మాట ఏంటంటే, నేను మీతో ప్రమాణము చేస్తూ ఉన్నాను. ఏమన్నాడు? నీకు ప్రమాణము చేసినట్లు. నాకు నీకు కూడా ప్రమాణం చేస్తున్నాడు. అంటే ఏం ప్రమాణం చేస్తున్నాడు? తనకు ప్రతిష్ఠ జనముగా నన్ను స్థాపించబోతూ ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప వాగ్దానం దేవుడు దయచేస్తున్నాడు. నీవు నేను అంట ఒక ప్రత్యేకమైన జనముగా, ప్రతిష్ఠించబడిన జనముగా, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన జనముగా, ఆయన సొత్తైన ప్రజలుగా దేవుడు నన్ను ఏం చేయబోతున్నాడు? స్థిరపరచబోతున్నాడు. కాబట్టి స్థాపించబోతున్నాడు. కాబట్టి ఈ దినం మొదలుకొని ఆయన ఆజ్ఞను అనుసరించేవారుగా, ఆయన మార్గంలో నడుచుకునేవారిగా ఉండాల్సిందిగా కోరుతూ ఈ ఉదయకాలం దేవుడు మిమ్ములను
ఈ దినమంతా దేవుడు మీ కుటుంబాలను, మీ చేతి పనును, మీ సమస్తంని దేవుడు ఆశీర్వదించి మీకు కావాల్సిన కృపను, మీకు కావాల్సిన సహాయమును దేవుడు దయచేయునుగాక. మరి ఒక చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు పరిశుద్ధమైన తండ్రి, ఈ ఉదయకాలము నీ సన్నిధిలో స్తుతిస్తూ మహిమపరుస్తూ నీ వాక్యాన్ని బట్టి వందనాలు. విన్న వాక్యమును మేము విని దాని ప్రకారం అనుసరించి దాని ప్రకారంగా నడుచుకునే కృపను దయచేయండి. ఎవరైతే ప్రభా ఈ వాక్యం వింటున్నారో వారి జీవితాల్లో నీ కార్యాలు, నీ అద్భుతాలు, నీ ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించిన గాక. హెవెన్ లైట్ మినిస్ట్రీస్ పక్షాన దేవుడు మీ జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగించిన గాక. ఆమేన్.